పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ యువకులను మాయమాటలతో లోబర్చుకుని హోమోసెక్స్కు పాల్పడుతున్న వైద్యుడు డాక్టర్ జవాద్ అలీ ఖాజాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్యుని భార్య అంజుం బేగం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలీకి చెందిన బాధితురాలు అంజుం బేగం మీడియా సమావేశంలో మాట్లాడారు. మౌలాలీ హెచ్బీ కాలనీకి చెందిన డాక్టర్ జవాద్ అలీ ఖాజాతో తనకు 2014లో వివాహం జరిగిందని, తమకు 2 పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. వివాహ సమయంలో తమ తల్లిదండ్రులు జవాద్కు కట్న కానుకల కింద 25 లక్షల నగదు, 30 తులాల బంగారం ఇవ్వడం జరిగిందన్నారు. అంతలోనే తమ అత్తింటి వారు పుట్టింటి నుంచి అధిక కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేశారని, అయినప్పటికీ తన వైవాహిక జీవితం, పిల్లల భవిష్యత్తు కోసం అన్ని వేధింపులు భరించానని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. 2023 ఫిబ్రవరి 20న తన భర్త ఇంట్లో సీసీ కెమెరాలను ఆపివేసి పారిపోయాడని, దీంతో తమ ఇంటి పై అంతస్తులో అద్దెకి ఉంటున్న విష్ణువర్ధన్ రెడ్డి అనే విద్యార్థి తన భర్త గురించి అడగడం జరిగిందని, 1 గంట తర్వాత ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు సూసైడ్ లేఖలో జవాద్ తనని లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొనడం జరిగిందన్నారు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జవాద్ తనకు ఉన్న పరిచయాలతో పోలీసులతో కుమ్మక్కయ్యి పరారయ్యారని ఆమె ఆరోపించారు. తెలంగాణ నుంచి పారిపోయి ప్రస్తుతం హర్యానాలో డాక్టర్ వృత్తి నిర్వహిస్తూ అక్కడ కూడా వైద్యం పేరుతో యువకులను బ్లాక్మెయిల్ చేస్తూ హోమోసెక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. వైద్య వృత్తిలో ఉంటూ యువతను లక్ష్యంగా పెట్టుకుని హోమోసెక్స్కు పాల్పడుతున్న జవాద్పై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి తనకు, తన 2 పిల్లలకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. मेरा नाम नजमुन्निसा बेगम है। अंजुम बेगम की मदर हूँ। मेरा नाम अंजुम बेगम है। मैं मौलाली की रहने वाली हूँ। हमारे फादर मोहम्मद अब्दुल रशीद हैं। मेरी शादी डॉक्टर जवाद अली పైన మేడం తెలుగు మీకు రాదు. నేను కూడా తెలుగు మాట్లాడతా, కానీ మాట్లాడండి. తెలుగు మాట్లాడతాను, ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. అక్క మార్నింగ్ 7 o'clock అప్పుడు చూస్తే వాళ్ళ హస్బెండ్ లేదు, పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ హస్బెండ్ లేదంటే CCTVలో అది స్విచ్ ఆఫ్ చేసి ఆయన వెళ్ళిపోయినాడు. అయితే మా అక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, నేను నా పేరు రెహమతుల్లా. బ్రదర్ ఇన్ లా ఇంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్ ఒక అతను. అవును, ఒక్క నిమిషం సార్ చూపిస్తాను. చెప్పినారు 20 ఫిబ్రవరి రోజు ఆయన పారిపోతే ఎక్కడ వెళ్ళినారో ఏమో అని పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా అట్లా టెన్షన్ పడి మా మమ్మీకి పిలిచి హాస్పిటల్కి వెళ్ళినారు. అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళినారు, 1 గంటలో వచ్చినాక మళ్ళా వాళ్ళకి పిలుద్దామని పైన పోతే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి. ఇది చాలా క్రిటికల్ కేసు ఉంది సార్ ఇది అసలు. అయితే కుషిగూడ పోలీస్ వచ్చినారు, ఇక్కడ వచ్చినాక వాళ్ళ అబ్బాయి